Hello everyone, welcome to our YouTube channel Shades of You. వెనకంతా చూసి నేను ఏదో బొటానికల్ గార్డెన్కి వచ్చానని అనుకుంటున్నారు కదా. కాదు, యాక్చువల్గా నేను వచ్చింది అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే ట్రైన్ అయితే 2 hours లేట్ అని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్ చేశారు. సో ఈ లోపు ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచించి యాక్చువల్గా అయితే ఈ రైల్వే స్టేషన్ నాకు చాలా 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 నచ్చింది చూడడానికి. ఎందుకంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంది అంతా. సో ఈ రైల్వే స్టేషన్ అంతా మీకు కూడా చూపెడితే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించి ఈ 2 hours టైం ని మంచిగా ఇట్లా యూటిలైజ్ చేసుకున్నామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒక 2 months బ్యాక్ ఇనాగ్రేషన్ అయితే అయింది. Jan 6th గ్రేట్ నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. అండ్ అప్పటి నుంచి అయితే అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా చేశారు. అంతా బాగుంది అండ్ నీట్నెస్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే కంప్లీట్ గా ఒక 430 crores అయితే బడ్జెట్ అయితే అయింది. యాక్చువల్ గా ఇది November 2020 స్టార్ట్ చేశారు అండ్ 5 years పట్టింది కంప్లీట్ గా. 2025 January 6th రోజు ఇది స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్ గా ఎందుకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఇంత డెవలప్ చేశారు అంటే, మనకి హైదరాబాద్ లో కంప్లీట్ గా 4 terminals అయితే ఇన్ని రోజులు ఉండేటి. హైదరాబాద్ డెక్కన్, అదే నాంపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్ అండ్ కాచిగూడ. దాంతో పాటు ఇదైతే 5th terminal ఇప్పుడు మనకి హైదరాబాద్ లో. ఎందుకు దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రష్ చాలా ఉంటది. ఆ లోడ్ బ్యాలెన్స్ చేయడానికి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇక్కడ నుంచి అయితే మెయిన్ సర్వీసెస్ వచ్చేసి నాగ్పూర్ ఒకటి ఉంది, విజయవాడ, గుంటూరు అండ్ దారిలో మన వరంగల్ కూడా ఉంటది. మెయిన్లీ చెన్నై సెంట్రల్ రైల్ అయితే ఇది వరకు నాంపల్లి నుంచి ఉండేది. బట్ దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి ఆపేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, చెర్లపల్లి నుంచి. సో అదొకటి అక్కడి నుంచి ఆఫ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ బయట కూర్చోడానికి అయితే చాలా 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 బాగుంది. మంచిగా గార్డెన్ లెక్క అయితే అరేంజ్ చేశారు. మొత్తము సూపర్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది, మంచిగా చల్లటి గాలి అయితే వస్తుంది. సో మొత్తం గార్డెన్ అంతా ఒక లుక్ అయితే చూపెడతాను మీకు. వెళ్దాం పదండి. సో రైల్వే స్టేషన్ బయట మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో డైరెక్షన్స్ ద్వారా మనకి బోర్డు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రైట్ కి వచ్చేస్తే మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ అక్కడ వచ్చేసరికి 2-wheeler పార్కింగ్ అండ్ రైట్ సైడ్ లో 4-wheeler పార్కింగ్ ఉంటుంది. అండ్ చాలా 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 స్పేషియస్ గా ఉంటుంది పార్కింగ్ ఏరియా అయితే. ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్ బయట నుంచి కంప్లీట్ గా ఒక క్లియర్ కట్ ఓవర్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. స్టేషన్ ఆపోజిట్ లో, అంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మనకి ఫుట్ పాత్ దగ్గర ట్రెడిషనల్ వేలో మంచిగా ముగ్గులు అయితే వెల్కమ్ చేస్తాయి మనని. ఆపోజిట్ లో మనకి స్టేషన్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లుక్ ఇస్తే మనకైతే ఒక షిప్ లాగా ఉంటది కంప్లీట్ గా. అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ వచ్చేసరికి సెంటర్ నుంచి ఎంట్రీ ఉంటది మనకి. అండ్ లెఫ్ట్ సైడ్ లో అండ్ రైట్ సైడ్ లో ఆర్కిటెక్చర్ అయితే సేమ్ ఉంటది ఒకేలాగా. మనకి బయట చూసినా లోపల చూసినా ఎటు సైడ్ చూసినా కూడా లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ గా ఉంటది మనకి. సో ఇదైతే ఇక్కడ నుంచి అయితే మనకు స్టేషన్ అనేది ఎంట్రన్స్ లోనే మనకైతే సెక్యూరిటీ స్కానింగ్ మెషిన్స్ అయితే ఉంటాయి. అండ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే మనకైతే కంప్లీట్ స్లీక్ డిజైన్ తో అద్దరిపోయింది. అసలు ఏదో ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ లో ఒక 2 hands తో ఒక మంచి ఆర్కిటెక్చర్ అయితే ఇలా సూపర్ గా ఉంది. అండ్ ఈ హ్యాండ్స్ కి రైట్ సైడ్ ఎంట్రీ అండ్ లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ ఉంటది మనకి. సో ఎంట్రీకి ఆపోజిట్ లో మనకి డిస్ప్లే అయితే ఉంటది ఇక్కడ. ఇందులో ట్రైన్ నెంబర్స్, ట్రైన్ నేమ్స్ అండ్ టైమింగ్స్, ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ అదే ఆపోజిట్ లో రైట్ సైడ్ కి వస్తే మనకి డైరెక్షన్స్ బోర్డ్ అయితే ఉంటది. కంప్లీట్ స్టేషన్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ సర్వీసెస్ ఏమి ఉంటాయి అనేది కంప్లీట్ గా ఈ బోర్డ్ లో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ బోర్డ్ లో ఫస్ట్ మనకు వచ్చేసరికి ప్లాట్ఫామ్స్ లెఫ్ట్ సైడ్ లో, ఈ బోర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి ప్లాట్ఫామ్స్ ఉంటది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో
1 to 9 ప్లాట్ఫామ్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటుంది, స్టేషన్ మేనేజర్ రూమ్ అండ్ ఎక్స్కలేటర్స్, లిఫ్ట్స్, రిజర్వ్ లాంజ్ ఉంటుంది. అండ్ ఫుడ్ ప్లాజా అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. అండ్ కొన్ని ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అండ్ బేబీ ఫీడింగ్ సెంటర్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ అండ్ టాయిలెట్స్ ఉంటాయి. అండ్ దెన్ బుకింగ్ ఆఫీస్ అండ్ స్లీపింగ్ పాడ్స్ కూడా ఉంటాయి లేడీస్ కి అండ్ జెంట్స్ కి సపరేట్ గా. అండ్ మన స్టేషన్ లో అక్కడక్కడ మనం డిస్ప్లే స్క్రీన్స్ కూడా చూడొచ్చు. ఒక 2 to 3 అయితే అవైలబుల్ గా ఉన్నాయి, ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమే. అండ్ అక్కడి నుంచి లెఫ్ట్కి వస్తే మనకి కామన్ వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది లేడీస్ అండ్ జెంట్స్ కి. అండ్ ఇందులో కంప్లీట్ గా ఒక 50 to 60 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ జస్ట్ ఇప్పుడే ఫ్లోర్ అయితే క్లీన్ చేశారు, మంచిగా శానిటైజ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో మనకి మంచి ఫ్యామిలీ పెయింటింగ్ థీమ్ అయితే ఉంటది. అండ్ దెన్ అక్కడ నుంచి ఫాలోడ్ బై వాష్రూమ్స్ అండ్ దాని తర్వాత ఇంకొక పెయింటింగ్ కూడా ఉంటది. కంప్లీట్ గా రూమ్ అయితే చాలా 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 స్పేషియస్ గా ఉంది. అండ్ రూఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక రూమ్ కి 4 to 5 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఈ రూమ్ పక్కకే ఇంకొక వెయిటింగ్ హాల్ కూడా ఉంది, ఇది ఓన్లీ లేడీస్ వెయిటింగ్ హాల్. ఇందులోకి ఎంటర్ అవుతే మనకైతే మంచిగా లేడీస్ కి కనెక్ట్ అయ్యే విధంగా పెయింటింగ్ చేశారు. అండ్ ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది, వాష్రూమ్ అయితే కామన్ అన్నిట్లో. అండ్ ఈ రూమ్ లో ఇంకో డిస్ప్లే కూడా ఉంది అండ్ ట్రైన్ టైమ్స్ అండ్ ట్రైన్ నేమ్స్ మనం చూసుకోవడానికి వీలుగా. రూమ్ నుంచి బయటకు వచ్చాక కూడా పెయింటింగ్స్ ఎక్కడ 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 చూసినా పెయింటింగ్స్ రైల్వే స్టేషన్ లో అయితే చాలా 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 కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు. అండ్ దెన్ అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి డైరెక్షన్ బోర్డ్ కి రైట్ సైడ్ లో ఎక్స్కలేటర్ అండ్ మెట్ల మార్గాలు కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. అండ్ ఎక్స్కలేటర్ కూడా వెల్ డిజైన్డ్, అసలు ఎంత బాగా లైట్స్ తో చూడడానికి అయితే చాలా బాగుంది. దాని పక్కకి కిందికి వెళ్ళడానికి మార్గం కూడా ఉంది మనకి. అండ్ అక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకైతే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటది. అండ్ ఇంకా ఇదైతే ఓపెన్ చేయలేదు అనుకుంటా నేను. సో ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి మీకు ఏమేమి సర్వీసెస్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది అన్ని క్లియర్ గా చూపెడుతున్నాను. అండ్ మా బుడ్డోడైతే ఎక్సిలేటరే ఎక్కుతా అని చెప్పేసి సతాయిస్తున్నాడు. వాడికి భయం, బట్ అదంటే ఇష్టం వాడికి. సో వాళ్ళ డాడీ వాడికి మంచిగా చూపించి ఎక్కిచ్చాడు. అండ్ నేను కూడా పైకి వెళ్తున్నాను. ఇప్పుడు పైన ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో అన్ని మీకు చూపెడతాను. సో పైకి ఎక్కగానే మనకి లెఫ్ట్ లో ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అండ్ దెన్ అక్కడ నుంచి ఫాలోడ్ బై ఫుడ్ ప్లాజా, ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, త్వరలో చేస్తారేమో. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఫుడ్ ప్లాజా, మంచి గ్రీనరీగా పెట్టేసి బయట చాలా 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 బాగుంది. సో ట్రైన్ టైం స్టార్ట్ అయిందనేసి మేమైతే కిందికి వచ్చేసాము. మనకి ఎంట్రన్స్ కి ఆపోజిట్ లోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇందులో నుంచి ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోవాలి. అండ్ 1 to 9 ప్లాట్ఫామ్స్ కంప్లీట్ గా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈ స్టేషన్ లో స్పెషాలిటీ ఏంటంటే 1st to 9th ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలన్నా కూడా మనం డైరెక్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఎక్కాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ పెద్దవాళ్ళకైతే చాలా 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 బెనిఫిట్ ఇది. అండ్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే మనకి ఎక్కడ చూడని విధంగా ఎంత స్పేషియస్ గా ఉంటది అంటే కంప్లీట్ ఒక 100 feet రోడ్ లాగా ఉంటది. అండ్ వన్స్ ఒక్కసారిగా ఒక 4 to 5 ట్రైన్స్ సడన్ గా అరైవ్ అయినా కూడా మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, సేఫ్ గా వెళ్ళిపోవడానికి అయితే చాలా 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 బాగుంటది. సో ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలన్నా మనకి లెఫ్ట్ సైడ్ అయితే మెట్ల మార్గాలు ఉంటాయి అండ్ రైట్ సైడ్ లో అయితే లిఫ్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ స్టేషన్ అయితే నాకు చాలా 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 నచ్చింది, ఎందుకంటే వెల్ మెయింటైన్డ్, అసలు ఎక్కడ చూసినా నీట్నెస్ కనబడుతుంది. ఎందుకంటే చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇలాగే మెయింటైన్ చేస్తే అయితే సూపర్ ఉంటది ఇంకా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది. అండ్ కిందికి అయితే దిగేసాం మేము. మా ట్రైన్ అయితే అరైవ్ అయిపోయింది, మేము ఇక్కడి నుంచి ఎక్కి వరంగల్కి వెళ్ళిపోతాం. ఇంకా ఫైనల్లీ మా వరంగల్కి అయితే వచ్చేసాము. ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా ఈ మధ్యలోనే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రీమోడల్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మా వరంగల్ కళాతోరణం. అండ్ దానికి ముందు ఒక ట్రైన్ కూడా పెట్టారు అట్రాక్టివ్ గా. అండ్ ఫైనల్లీ ఇదండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వ్లాగ్.
మీకు కనుక నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.